ఈ సంవత్సరంలో వచ్చిన ఓ హర్రర్ ఫిలిం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. దాదాపు 133 నిమిషాల ఈ మూవీ కథ చాలా టెర్రిఫిక్గా ఉంది. చూడడం మొదలెట్టాక కనురెప్ప వేయలేనంత క్యూరియాసిటీతో పాటు చచ్చేంత భయం పుట్టించే ఈ మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠత కంటిన్యూ అవుతోంది. ఆ సినిమానే మా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటించిన సూపర్ న్యాచురల్ హారర్ చిత్రమే మా. థియేటర్స్లో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. అక్కడ కూడా టెరిఫిక్ రెస్పాన్స్ను రాబట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ఈ మూవీలో కాజల్ అంబిక అనే పాత్రను పోషించింది. ఈ మూవీలో అంబిక తన భర్త మరణం తర్వాత తన టీనేజ్ కూతురితో లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల అంబిక తన కుమార్తెతో కలిసి తాను పుట్టి పెరిగిన చిన్నకొండ గ్రామానికి వెళ్తుంది. అక్కడున్న తన పూర్వీకుల ఇంటిని అమ్మేయాలనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అసలైన ప్రమాదం ఎదురవుతుంది. చాలా ఏళ్లుగా ఈ ఊరిలో టీనేజ్ అమ్మాయిలు కనిపించకపోవడం, కొందరు శవాలుగా మారి కనిపించడం వంటి సంఘటనలు అక్కడ రెగ్యులర్గా ఉంటాయి. వీటి వెనుక ఒక దుష్టశక్తి ఉందని ప్రజలు నమ్ముతుంటారు. మరోవైపు అంబిక కుమార్తెకు ఒక వింత వ్యాధి ఉంటుంది. దీంతో ఆ సమస్యకు చికిత్స చేయించడంతో ఆ దుష్టశక్తి అంబిక కుమార్తెను లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు అంబిక పోరాడుతుంటుంది. ఈ క్రమంలో పెయింటర్ అయిన అంబిక తన పూర్వీకుల ఇంట్లోని కొన్ని పాత పుస్తకాల ద్వారా తన కుటుంబం గతంలోనూ ఓసారి అదే దుష్టశక్తిని నియంత్రించిందని తెలుసుకొని భయంకరమైన పోరాటానికి రెడీ అవుతుంది. అయితే ఈ పోరాటంలో ఆమె సక్సెస్ అయిందా లేదా అనేదే అసలు కథ. కాజోల్ నటించిన ఈ చిత్రానికి విశాల్ పురియా దర్శకత్వం వహించగా రోనిత్ రాయ్, గోపాల్ సింగ్, ఇంద్రనీల్ సేన్ గుప్తా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. వీలు దొరికితే మీరు లుక్ చేయండి.